బాల్ చేతిలో నుంచి విడిచిన క్షణం నుంచి బ్యాటర్ కళ్ళ వరకు చేరేలోపు మెదడికి సిగ్నల్ కూడా వెళ్ళని వేగం. గంటకి 160 కిలోమీటర్లు. ఆ వేగానికి ఇప్పుడు ఒకే పేరుంది, మయాంక్ యాదవ్. ఇన్నాళ్ల వరకు భారత ఫేస్ బౌలింగ్ అంటే స్వింగ్, సీమ్, కంట్రోల్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు భారత ఫేజ్ అంటే భయం. బ్యాటర్లు స్ట్రైక్ తీసుకునే ముందు స్కోర్ బోర్డు వైపు చూడటం లేదు. రన్అప్ నుంచి దూసుకొస్తున్న ఆ యువకుడి వైపే అందరి చూపుంది. క్రికెట్ ప్రపంచంలో తాజా సంచలనమైన క్రికెటర్ మయాంక్ యాదవ్ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనలతో వార్తలలో నిలుస్తున్నాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన యాదవ్ ఆధునిక ఆటలో అత్యంత ఆశాజనకమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా తనని తాను స్థాపించుకోవడానికి అవకాశాలను ధిక్కరించాడు. మయాంక్ యాదవ్ ఐపీఎల్లో అరంగేట్రం చేస్తూ మొదటి 2 మ్యాచ్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. బాల్ విడుదలయ్యే క్షణంలోనే పరిస్థితి మారిపోతుంది. స్టంప్స్ వెనక వికెట్ కీపర్ చేతులు 2 అడుగులు వెనక్కి వెళ్లిపోతాయి. బ్యాటర్ బ్యాక్ ఫుట్ లో ఉన్న బాల్ మాత్రం ఫ్రంట్ ఫుట్ దాటిపోయే వేగంతో వచ్చేస్తుంది. స్పీడ్ గన్ లో 160 km/h అనే నెంబర్ వెలుగుతుంది. దీంతో స్టేడియం ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది. అంతేకాదు, కామెంటేటర్ మాటలు కూడా ఆగిపోతాయి. ఇది భారత్ నుంచి వస్తున్న రా స్పీడ్ అనే మాటలు వినిపిస్తాయి. విదేశీ బ్యాటర్లు ఇన్నేళ్లుగా స్టార్క్, కమ్మిన్స్, రబాడా, నోర్కియా లాంటి వేగవంతుల పేర్లకి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు వారికి కొత్త పేరు ఎదురవుతోంది. పేరు కొత్తది, వేగం మరింత భయంకరమైంది. ఒక బ్యాటర్ హెల్మెట్ ని తాకే బాల్, మరొక బ్యాటర్ బ్యాట్ అంచున పడే షాట్, ఇంకొకరు డక్ అయ్యే ప్రయత్నంలోనే బాల్ కనిపించకపోవటం. అంటే ఇది కేవలం అవుట్ తీసుకోవటం కాదు, ఇది పూర్తిగా ఆధిపత్యం చూపించటం. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం వేగం కాదు, ఇది కంట్రోల్ ఉన్న వేగం. ఇది ఆగ్రహంతో వచ్చిన పవర్ కాదు, క్రమశిక్షణతో, సాధనతో వచ్చిన శక్తి అనేది అర్థమవుతుంది. భారత క్రికెట్లో ఫేస్ బ్యాటర్ని ఇప్పుడు ఒక కొత్త ఆయుధం చేరింది. ఒక బౌన్సర్ వేయాలా లేదా యాడ్కర్ వేయాలా అనే ప్రశ్నలు కాదు, బ్యాటర్ నిలబడగలడా లేదా అనేదే ప్రశ్న. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన 2వ మ్యాచ్లో మయాంక్ గంటకి 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇది ఈ ఐపీఎల్ 2024 సీజన్లోనే అత్యంత వేగవంతమైన బౌలింగ్ వేగం. ఐపీఎల్ చరిత్రలో తన మొదటి 2 మ్యాచ్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఆటగాడిగా అతడు నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో మయాంక్ 24 బంతులలో 9 బంతులని 150 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. ఆ బంతులలో ఒకదాని బౌలింగ్ వేగం గంటకి 155.8 కిలోమీటర్లు. ఇది ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతి. మయాంక్ ఆ బంతిని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కి బౌలింగ్ చేశాడు.